వెల్కమ్ బ్యాక్. గ్రాండ్ విక్టరీతో హౌస్ఫుల్ గా ఉంది టీడీపీ. ఎన్నికల ముందే పార్టీలో చేరిన నేతలతో కిటకిటలాడుతోంది. ఇక ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత టీడీపీ పైన మరింత మోజు పెరుగుతోంది. ఊహకందని విధంగా వైసీపీ నుంచి వలసలకు నేతలు క్యూ కడుతున్నారు. పార్టీలో బెర్త్ ఖాళీగా లేవని చెబుతున్నా వెయిటింగ్ లిస్టులోనైనా తీసుకోవాలని ఎగబడుతున్నారు. మరోవైపు వైసీపీ నేతలను తీసుకోవద్దంటూ పార్టీలో కొందరు నేతలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వలసలను వద్దనలేక పార్టీ నేతల ప్రతిపాదనలు కాదనలేకపోతోందట అధిష్టానం. ఈ పరిస్థితుల్లో ముందుకు ఎలా వెళ్లాలనేదే అంతర్గతంగా విస్తృత చర్చకు దారితీస్తోందని చెబుతున్నారు. టీడీపీలో వలసలకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరువాత చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు సంప్రదించగా గత 2 నెలలుగా అందరినీ వెయిటింగ్ లో పెట్టింది టీడీపీ అధిష్టానం. అయితే ఈ ఒత్తిడి రోజురోజుకు ఎక్కువవుతుండటంతో ఒకరిద్దరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు తొలిసారి అవకాశం ఇవ్వడంతో ఇక చేరికలకు గేట్లు తెరిచినట్లయింది. మరోవైపు జిల్లాల్లో ఇప్పటికే చేరికలు ఉధృతంగా జరుగుతుండగా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పేరున్న నేతలు కూడా క్యూ కడుతున్నారు. ఇలా పార్టీలోకి వస్తున్న వారికి భవిష్యత్లో ఎలాంటి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుంది, ప్రస్తుతం ఉన్నవారిని ఎలా సర్దుబాటు చేయాలన్నది అధిష్టానాన్ని ఒత్తిడికి గురిచేస్తోందంటున్నారు. విపక్షం నుంచి ఎమ్మెల్యే స్థాయి నేతలు క్యూ కడుతుండటంతో టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే హౌస్ఫుల్ అయిన రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది ఊహించడం కష్టం. కనుక ఎవరినీ కాదనలేక ఎస్ చెప్పలేక టీడీపీ అధిష్టానం వెయిటింగ్ లిస్ట్ రెడీ చేస్తున్నట్టు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి 50 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతుండటం, ఇప్పటికే ఉన్న నేతలు కొత్తగా వస్తున్న నేతలకు సర్దుబాటు చేసే అవకాశం ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తోందని చెబుతున్నారు. వాస్తవానికి 40 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఇప్పటికే ప్రతి చోట బహునాయకత్వం ఉంది. ప్రతి నియోజకవర్గానికి 2-3 ఎమ్మెల్యే స్థాయి నేతలు ఉన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న నేతలతో పాటు యువరక్తం కూడా టీడీపీకి ఎక్కువే ఉంది. ఈ 2 తరాలను సమన్వయం చేయడమే పార్టీకి పెద్ద సమస్యగా మారగా ఇప్పుడు కొత్తగా వలసలకు నేతలు ఎగబడుతుండటం పార్టీకి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. అలా అని ఎవరినీ వద్దనే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమితో వైసీపీని దెబ్బతీసింది టీడీపీ. అయితే సమీప భవిష్యత్తులో ఫ్యాన్ పార్టీ కోలుకోకూడదంటే వలసలను ప్రోత్సహించాల్సిందేనన్నది హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఈ పని చురుగ్గా జరుగుతోంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీలోకి వలసలు ఎక్కువయ్యాయి. వీరికి వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామనే హామీతోనే పార్టీలోకి తీసుకుంటున్నారు. అయితే కొత్తగా వచ్చేవారికి పదవులు ఇస్తే తమ పరిస్థితి ఏంటని టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కానీ పార్టీ పటిష్టత, వైసీపీని నిర్వీర్యం చేయడమనే ద్విముఖ వ్యూహంతోనే ముందుకు కదులుతోంది టీడీపీ అధిష్టానం. మొత్తానికి వైసీపీ నుంచి వలసలతో టీడీపీ కిటకిటలాడుతోంది. భవిష్యత్లో మరిన్ని వలసలు ఉండే అవకాశం ఉండటమే పార్టీలో చర్చకు దారితీస్తోంది. గతంలో తమను విభేదించిన వారిని, ఓవర్ యాక్షన్ చేసిన వారిని పార్టీలోకి తీసుకోవద్దని కొందరు ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. దీంతో చేరికలపై ఆచితూచి అడుగులేస్తున్న వైసీపీని ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా నేతలను తీసుకోవాలనేదే టీడీపీ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. దీంతో కొత్తగా పార్టీలోకి వచ్చే వారిలో ఎవరికి బెర్త్ దొరుకుతుంది, ఎవరెవరు వెయిటింగ్ లో ఉండిపోవాల్సి వస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.